వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయిపోయింది. ఇప్పటికే ఖరీఫ్ సాగు మొదలైంది. పెట్టుబడి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలా కాకుండా ఈసారి అర్హులకే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైనా అర్హులకు అందినప్పుడే దాని ఉద్దేశం నెరవేరుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని భూమి ఉన్న ప్రతి ఒక్కరికి అందించింది. దీంతో ఈ నిధులు పక్కదారి పట్టాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కొండలు, గుట్టలకు కూడా రైతు బంధు సాయం అందించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ ఈసారి అర్హులకే రైతు బంధు అందించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. పూర్తి పారదర్శకంగా రైతు భరోసా స్కీమ్ అమలు చేస్తామని తెలిపింది. రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం గ్రామాల వారీగా సాగు భూమి వివరాలు సేకరిస్తోంది. రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి, కొండలు గుట్టలు ఎన్ని ఉన్నాయి, సాగులో లేని దేవాలయ భూములు, వక్సు భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనే వివరాలు 3 రోజుల్లో ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు సూచించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఏటా 10,000 రూపాయల చొప్పున చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు అర్హులను ఎంపిక చేస్తోంది. ఇదే సమయంలో కౌలు రైతులకు కూడా ఏడాదికి 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని తెలిపింది. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ స్కీమ్ ఇంకా అమలు కాలేదు. ప్రస్తుత సీజన్లో రైతు భరోసా కింద రైతులకు మాత్రమే సహాయం అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలో అనర్హులను తొలగించి రైతు భరోసా సాయం అందించేందుకు కసరత్తు చేస్తోంది. రైతు భరోసా కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, ప్రజా ప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలకు పెట్టుబడి సాయం అందదు. బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ పథకం వర్తించదు. దీంతో ప్రభుత్వానికి భారీగా నిధులు మిగిలాయని సీఎం భావిస్తున్నారు. ఇక రైతు భరోసాను 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి మాత్రమే వర్తింపజేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. కానీ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ప్రకారం రైతు భరోసా 10 ఎకరాల లోపు వారికే ఇవ్వాలని చాలా మంది రైతులు సూచించారు. ఈ నేపథ్యంలో అధికారికంగా మార్గదర్శకాలను వారం 10 రోజుల్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.